నా పేరు దాసరి సువర్ణరాజు, ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని. జనవరి 20వ తేదీన మాదిగల రాజకీయ సామాజిక సమన్వయ మహాసభని వైఎస్ఆర్ కడప జిల్లా మున్సిపల్ గ్రౌండ్ నందు 1,00,000 మంది మాదిగలతో ఆ సభను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లప్పుడు మాదిగల్ని వర్గీకరణటువంటి నెపంతో ఓటు బ్యాంకును కూడా వర్గీకరణ చేస్తానని హామీలు ఇస్తూ వర్గీకరణ చేయకుండా కాలయాపన చేస్తూ మాదిగల ఓట్లతో గెలుస్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలన్నిటికీ జనవరి 20వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది మాదిగలతో మాదిగల యొక్క శక్తిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు చూపిస్తూ మాదిగలకి రిజర్వ్ స్థానాల్లో 29లో 45 ఏళ్ళుగా మాదిగలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపుతూ మాదిగల పక్షాన మాదిగలకి రాజకీయంగా సమన్వయం చేసే విధంగా ఏ పార్టీలు అయితే ముందుకు వస్తాయో ఆ పార్టీలకి మద్దతు ఇచ్చే కార్యక్రమంలో భాగంగానే జనవరి 20వ తేదీన లక్షలాది మందితో మాదిగలతో బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. చిత్తూరు, తిరుపతి 2 జిల్లాల్లో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 ఎంపీ స్థానాలు ఉంటే ఇప్పటి వరకు 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాదిగలకి కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కేటాయించకుండా అన్యాయం జరుగుతూ ఉంది. అటువంటి ఆ 5 నియోజకవర్గాల్లో 2 టికెట్లు మాదిగలకి ఎమ్మెల్యేలు కేటాయించాలని, 2 ఎంపీలో 1 ఎంపీ టికెట్ అక్కడ మాదిగలు కేటాయిస్తే పార్టీలకి మాదిగల మద్దతు ఉండిద్దని కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. బద్వేలు, కడప జిల్లా బద్వేలు ఎస్సీ నియోజకవర్గం మాదిగలు ఎక్కువ ఉన్నా సరే మాదిగలకి ఆ స్థానాన్ని కేటాయించకుండా మా సోదరులకి టికెట్ ఇవ్వటం వలన మాదిగలు తీవ్రంగా నష్టపోతూ ఉన్నాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో 70,000కి పైగా ఉన్నటువంటి మాదిగ ఓట్లు మా సోదరులకి టికెట్ ఇవ్వటం వలన మాదిగలు అక్కడ 70,000 ఓట్లు ఉన్నా కూడా మాదిగలు అణిచివేయబడే విధంగా రాజకీయంగా కూడా అక్కడ తొక్కడం జరుగుతూ ఉంది. అలాగే మడకసిరలో మాదిగలకు టికెట్లు ఇచ్చే విధంగా పార్టీలన్నీ కూడా గుర్తించాలి. కర్నూలు జిల్లాకు వచ్చేలేకే కోడుమూరు, అలాగే నంద్యాల జిల్లా నందికొట్కూరు మాదిగలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలైనా సరే మా సోదరులకు ఇవ్వటం వల్ల మాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 29 నియోజకవర్గాల్లో 15 ఎమ్మెల్యేలు మాదిగలు కేటాయించి 2 ఎంపీ టికెట్లు కేటాయించాలని ఒక నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మాదిగల్లో కూడా చైతన్యం తీసుకొస్తూ మాదిగలు రాజకీయంగా ముందుకు వచ్చే ఆలోచనలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు ముందుకు వెళ్తూ ఉన్నాం. అందులో భాగంగా కడపలో జరుగుతున్నటువంటి 20వ తేదీన జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభ ద్వారా వైసీపీ పార్టీ కానీ, టీడీపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇతర ఏ పార్టీలైనా సరే మాదిగలకి రాజకీయంగా సముచిత స్థానాన్ని కల్పించి రిజర్వ్ స్థానాల్లో సమన్వయం చేసే విధంగా ఈ పార్టీలందరూ కూడా గుర్తుపెట్టుకునే విధంగా సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైతే పోతలపట్టు ఎస్సీ నియోజకవర్గం మాదిగలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇప్పటి వరకు మా సోదరులకి కేటాయించిన అక్కడే మేము ఓట్లు వేపించి గెలిపించాం. కాబట్టి ఈసారి పార్టీలన్నీ కూడా మాదిగలకి టికెట్ కేటాయించి పార్టీలను నమ్ముకొని ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి మా మాదిగ బిడ్డలకి మాదిగకి టికెట్ కేటాయిస్తే మేమందరం కూడా ఆ ప్రాంతాల్లో మాదిగ ఓట్లు వేయించేలా పార్టీని గెలిపించుకొని ముందుకు తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. గత నెలలో వర్గీకరణ అంశం మీద కృష్ణమాదిగ గారు పెట్టినటువంటి మీటింగ్ వచ్చినటువంటి ప్రధానమంత్రి గారు ఏదైతే వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చి ఇప్పటి వరకు 10 సంవత్సరాలుగా ఎలక్షన్లప్పుడు వర్గీకరణకి మాదిగలకి చేస్తామని 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చినటువంటి బీజేపీ పార్టీ మొన్న జరిగిన లక్షలాది మంది మీటింగ్లో కూడా వర్గీకరణ చేస్తానన్నారే తప్ప కొత్త కమిటీని వేస్తానని చెప్పి మళ్ళీ వర్గీకరణ అంశాన్ని పక్కదావు పట్టే విధంగా వెళ్ళినటువంటి అంశాన్ని కూడా ప్రధానమంత్రి గారికి, బీజేపీ పార్టీ పెద్దలకి మీరు ఇచ్చిన మాట పార్లమెంట్లో జరిగిద్దన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మాదిగలకి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిపోయాయి. కానీ వర్గీకరణ గురించి కానీ కమిటీ గురించి కానీ ఎటువంటి స్పందన లేకుండా మాదిగల్లో నమ్ముకున్నటువంటి మాదిగలకి మళ్ళీ వర్గీకరణ విషయంలో ఒమ్ము చూసే విధంగా బీజేపీ పార్టీ ప్రవర్తించింది. కాబట్టి బీజేపీ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.